పార్టీలో ఉండి ఇన్ని రోజులు ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి కష్టపడ్డారు కాబట్టి మీకు పదవి ఇచ్చారా, లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చారా? అది అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అప్లికబుల్. నాకు ఇట్ వోంట్ అప్లై ఫర్ మీ. బికాజ్ మీరు చూస్తే నాకు అంటే గత 20 సంవత్సరాల నుంచి 20 years నుంచి ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఫర్ ఆర్గనైజేషన్, వర్కింగ్ ఫర్ పార్టీ. ఇలా నాకు ఒకవేళ ఇవన్నీ లేకుంటే ఐ నో వే ఎలిజిబుల్. మీరు అడిగింది ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చిరని చెప్తే ఇదంతా ప్రొఫైల్ నాకు లేకుంటే అసలు నేను ఎలిజిబుల్ కూడా కాదు. నాకు చైర్మన్ కూడా ఇవ్వడానికి అంటే ఐ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ చైర్మన్ ఆల్సో. బట్ నేను కష్టపడ్డా కనుక ఎన్ఏసీలో, యూత్ కాంగ్రెస్లో, అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను కనుక యూత్ కాంగ్రెస్లో. ఇవన్నీ నాకు కష్టపడ్డందుకు నన్ను రికగ్నైజ్ చేసి పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మరొక మాట ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా మీకు చాలా క్లోజ్, అందుకనే రాజ్యసభ సీటు మీకు దక్కిందేమో. రేవంత్ అన్న గారు 100% యాజ్ ఏ బ్రదర్, అంటే ఐ ట్రీట్ హిమ్ యాజ్ మై ఎల్డర్ బ్రదర్. నాకు కూడా చాలాసార్లు గైడ్ చేస్తుంటారు. చుట్టాలా? లేదు, గైడ్ చేస్తుంటారు. చాలా చాలా విషయాలలో కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అంటే రేవంత్ అన్న లాంటి నాయకుడు ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే మాలాంటి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఈరోజు మోటివేషన్ కావచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం ఆయన ఒక యంగెస్ట్ సీఎం, ఆయన యంగెస్ట్, బట్ మాలాంటి యంగ్స్టర్స్కి ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచిది కదా. ఇప్పుడు చాలామంది మీరు చెప్పినట్టు క్లోజ్ అని కాదు, నేను చెప్పిన గతంలో కూడా పనిచేసినాను, ఎవరు వచ్చినా కూడా పనిచేస్తాను. బట్ రేవంత్ అన్న లీడర్షిప్ నచ్చి వారు ఇంకా నాకు ఎంకరేజ్ ఎందుకు చేస్తారంటే నేను ఫీల్డ్లో ఉంటా కనుక. నాకు కాదు, అందరికి ఎంకరేజ్ చేస్తాడు. ఎవరైనా నేను ఏమంటున్నా, నాకన్నా ఎక్కువ పని చేసేటంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీ వాళ్ళకి దొరుకుతుంది. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఈజ్ ప్రమోటింగ్ మీ. నాకన్నా ఎక్కువ పని చేస్తా అంటే వాళ్ళకు కూడా ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు చాలామందికి చైర్మన్స్ ఇచ్చిన అందరికీ కూడా వాళ్ళు వర్క్ చేసినందుకు వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకు అకామిడేట్ చేయడం జరిగింది కదా. అయితే 2018లో మీరు ఎలక్షన్లో పోటీ చేశారు, సెకండ్ ప్లేస్లో ఉండిపోయారు. అండ్ 23లో అగైన్ మీరు కంటెస్ట్ చేశారు. 2018లో కూడా చేశారు. అదే పార్టీ అవకాశం ఇచ్చింది నాకు ముషీరాబాద్ నుంచి పోటీ చేయడానికి. ఆ రోజు కూడా నేను పోటీ చేసింది ఏదో ఈజీ సీట్ మీద కాదు. ఆ రోజు కూడా టఫ్ సీట్లో మేము పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారి పైన నేను పోటీ చేయడం జరిగింది. లక్ష్మణ్ గారే నా ప్రధాన కాంపిటీషన్ అనుకొని నేను బీజేపీ వారిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేసాము. ఆ టైంలో సిచ్యువేషన్ మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యి లోకల్లో ఉన్న ముఠా గోపాల్ గారు గెలవడం జరిగింది. కానీ ఒకవేళ ఈసారి కనుక మీరు పోటీ చేసి ఉంటే మంత్రి అయ్యేవారా? 100% పోటీ చేసి గెలిస్తే 100% అవకాశం ఉండేవారు. మినిస్టర్ వచ్చేది మీకు 100% అవకాశం. ఏంటి అసలు ఇంత చిన్న ఏజ్లోనే మీరు రాజ్యసభలో అడుగు పెట్టారు కదా, మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని అంటున్నారు. మీరు చెప్పినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి చాలా యంగ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి, మీ ఫ్యామిలీ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీరు ఎంపీ అయిన తర్వాత? అంటే ఫ్యామిలీ మదర్ అంటే అందరు కూడా గతంలో నాన్నగారు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు వి ఆల్ నో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్. దిస్ నాట్ దట్ ఐఎమ్ ఫస్ట్ టైం అవుతున్నా. ఎస్, యాజ్ ఏ యంగ్స్టర్ చాలామంది దే లైక్ టు కమ్ టు, అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అరే మన ఫ్యామిలీలో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. దే మాట్లాడినా కొద్దీ దే ఫీల్ హ్యాపీ బికాజ్ అరే మనోడు రాజ్యసభలో ఉన్నాడు, మనోడు అంత పెద్ద స్థానం పోయిండని చాలామంది చాలా దే ఫీల్ ప్రౌడ్ వెన్ దే టాక్ టు మీ. అండ్ వాళ్ళు చెప్తుంటారు కూడా యూ మేడ్ మీ ప్రౌడ్, అంటే అందరు కూడా చెప్తుంటారు అరే మాకు అందరికీ కూడా యూ మేడ్ అస్ ప్రౌడ్ అని కూడా చెప్తారు. మీ నాన్నగారి గురించి ఇంత చెప్తున్నారు కదా, కానీ మీకు మీ నాన్నగారికి పడదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోరు అన్న టాక్ ఉంది కదా. మీరు అంటే దాన్ని పడదని మీరు తప్పు అక్షరం వాడుతున్నారు. నేనేంటంటే నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు ఏదైనా. అంటే మా ఫ్యామిలీలో సీనియర్స్ ఎవరున్నా కూడా వాళ్ళతో మేము తక్కువ మాట్లాడతాం, డిసిప్లిన్ ఉంటాం, ఎక్కువ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అది నాకు నాన్నగారికి వచ్చే విషయంలో నాకు ఇంకా కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో అట్లా అని, అంతేగాని అవన్నీ పడదు, దట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్. అది రూల్డ్ అవుట్. ఏమున్నా కూడా మేము డెఫినెట్లీగా మా వర్జన్ మేము చెప్తాం. ఆయన కూడా గైడ్ చేస్తుంటాడు అన్ని విధాలుగా మాకు సహకారం, అంటే గైడ్ చేస్తుంటాడు. బికాజ్ వాట్ ఎవర్ వీఆర్ టుడే ఇస్ బికాజ్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ వాట్ హీ హాస్ క్రియేటెడ్. అండ్ దానివల్లనే మేము ఈరోజు రాజ్యసభ కూడా పోవడానికి అవకాశం దొరికింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి